ఆ జిల్లాలో కమలం పార్టీ సైలెంట్ గా తన మార్కు చూపించేందుకు పావులు కదుపుతోంది. వైసీపీ అడ్డాలో కాషాయ జెండా ఎగరేసిన ఆ మంత్రి పాతుకుపోతున్నారా? సీమగడ్డపై కమలం పార్టీలో ఆయన నయా జోష్ నింపుతున్నారా? ఆయన రాజకీయ చతురతకు కమలదళం ఫిదా అవుతోంది. ఇంతకీ సీమ సాక్షిగా నయా పొలిటికల్ గేమ్ లో సత్యన టార్గెట్ ఎవరు? ఎన్నిసార్లు చెప్పుకున్న బోర్ కొట్టని డైలాగ్ ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా అన్నట్లు పొలిటికల్ బుల్లెట్లు దించేస్తున్నారట ఆ మంత్రి హోదాలో కడప జిల్లాలో పర్యటనలు చేస్తూనే బీజేపీ బలోపేతానికి తనదైన స్టైల్లో పావులు కదుపుతున్నారట సత్యకుమార్. గత ఎన్నికల ముందు దాకా కడప గడప వైసీపీ కంచుకోట, ఎన్నికలేవైనా క్లీన్ స్వీప్ చేస్తూ వచ్చింది ఆ పార్టీ. అయితే కూటమి పార్టీల కలయికతో ఒకసారిగా రాష్ట్ర రాజకీయాల్లో నయా పొలిటికల్ గేమ్ మొదలైంది. వైసీపీ అధినేత సొంత జిల్లాలోనూ కూటమి సత్తా చాటింది. రాయలసీమలో వైసీపీ పట్టుకోల్పోవడంతో అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు కూటమి పార్టీల నేతలు. ఇప్పటిదాకా టీడీపీ పావులు కదుపుతుంటే బీజేపీ కూడా మేమేం తక్కువ కాదంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి ఘన విజయం సొంతం చేసుకున్నారు. 10 నెలల కాలంలో బీజేపీని తన భుజస్కంధాలపై వేసుకుని కడప జిల్లాలో పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏ చిన్న అవకాశం లభించినా ఠక్కున కడప జిల్లా పర్యటనకు వచ్చేస్తున్నారు మంత్రి సత్యకుమార్. క్యాడర్ నుంచి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దాకా అంతా మంత్రి సత్యకుమార్కు ఘన స్వాగతం పలకడం బీజేపీలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. కూటమి ప్రభుత్వంలో కడప జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా సవిత బాధ్యతలు చేపట్టినా ఆమె ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఈ గ్యాప్ ఫిల్ చేసే పనిలో ఉన్నారట సత్యకుమార్. కడప పర్యటనకు వచ్చినప్పుడల్లా సత్యకుమార్కు సొంత పార్టీ కార్యకర్తలు, బీజేపీ ముఖ్య నేతలు ఘన స్వాగతం పలుకుతూ సంబరాలు చేసుకోవడం చూస్తుంటే కడప జిల్లా రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయని భావిస్తున్నారు. బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడిగా వెంకట సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ హాజరు కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు తరలి రావడంతో కడప గడపలో కమలం పార్టీ రాజకీయం మొదలైందంటున్నారు విశ్లేషకులు కూడా. ఇక కడప పర్యటనలో మైక్ పట్టిన మంత్రి సత్యకుమార్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో పొలిటికల్ పంచులతో విరుచుకుపడ్డారు. కడపలో పర్యటిస్తూనే జిల్లాలో బీజేపీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడంలో తన మార్కు రాజకీయం మొదలుపెట్టారు మంత్రి. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారుండడంతో అభివృద్ధిలో రాయలసీమకు ఎంతో ప్రాధాన్యం ఉండబోతోందంటున్నారు. కడప జిల్లాలో ఏళ్ల తరబడి నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు త్వరలోనే మొదలు కాబోతున్నాయంటున్నారు మంత్రి సత్యకుమార్. ప్రొద్దుటూరు ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితో చర్చించారట మంత్రికి ప్రొద్దుటూరు ప్రాంతంలో ప్రత్యేక అనుబంధం ఉండడంతో నియోజకవర్గ ప్రజలు, బీజేపీ క్యాడర్కు తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే కడప జిల్లాపై మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. సత్యకుమార్ విద్యాభ్యాసం ప్రొద్దుటూరులోనే జరగడం, బాల్యంలో ఆయన ఈ ప్రాంతంలోనే పెరగడంతో ఆయనకు బంధువర్గం ఎక్కువగానే ఉందంటున్నారు. అందుకే ఏ నాయకుడికి లేని విధంగా ప్రొద్దుటూరులో మంత్రికి ఆ స్థాయిలో ఘనస్వాగతం లభించిందని భావిస్తున్నారు. ఇక కాషాయ పార్టీకి ఏమాత్రం బలం లేని కడప జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన ఆదినారాయణ రెడ్డి ఓవైపు, మంత్రి సత్యకుమార్ మరోవైపు కడప జిల్లాలో బీజేపీ శ్రేణులో కొత్త జోష్ నింపుతున్నారు. జీరో నుంచి మొదలుపెట్టిన జనం నోళ్లలో నానుతున్నారు. వచ్చే 4 ఏళ్లలో బీజేపీ కడప గడపలో బలపడేందుకు ఇంకా ఏ వ్యూహాలతో ముందుకు వెళుతుందో చూడాలి మరి.